ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్కి ఈ కేసులో హైకోర్టు షాక్ ఇస్తే ఆయనపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కేటీఆర్ పిటిషన్ను తీసుకోవద్దు అంటే ధర్మాసనాన్ని కోరింది. తమ వాదనలు కూడా వినాలంటూ కోరింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ పిటిషన్ని యాక్సెప్ట్ చేసే నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ వాదనలు కూడా వినాలి అంటూ కేవియట్ పిటిషన్ వేసింది. ఇక హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ని కొట్టివేయడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. కేటీఆర్ అరెస్ట్పై స్టేను సైతం ఎత్తివేయడంతో టెన్షన్ పెరిగింది. దీంతో నందినగర్ నివాసంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇప్పటికిప్పుడు ఏమి చేయాలి అనే అంశం మీద చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. కాగా హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రైతు భరోసా అంశంపై గులాబీ శ్రేణులు ప్రశ్నిస్తున్నందుకే తమను ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. ఇలాంటి కేసులకి భయపడేది లేదని తేల్చి చెప్పారు. హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై ఆలోచిస్తా ఉన్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకు కూడా వెళ్తామని చెప్పన్నారు ఆయన. నిన్నగాక మొన్న ప్రభుత్వం చేతులెత్తింది కదా. ఇక రైతుల విషయంలో మేము రైతు భరోసా సాగు భూములకే ఇస్తాం, 6,000 ఇస్తాం అని ప్రజలను మోసం చేసింది. మీరు ఆ ప్రజల్లో ఆ చర్చ జరిగి ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్. బట్ అయినా కూడా మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, చట్టం మీద గౌరవం ఉంది. తప్పకుండా మేము అన్ని రకాలుగా దీనికి సహకరిస్తాం. సరే, ఫర్దర్ గా సుప్రీంకోర్టు అనే దాని మీద మా న్యాయవాదులు ఇచ్చేటువంటి సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం. బట్ మొన్న కూడా మీరు చూశారు, కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్కి వెళ్లారు. ఎక్కడ కూడా ఎక్స్టెన్షన్ అడగలే, మేము టైం కూడా అడగలేదు. వాళ్ళు నోటీస్ ఇస్తే మేము వెళ్ళాం. ఎందుకంటే తప్పు చేయలేదు కనుకనే ధైర్యంగా విచారణకు. మొన్న కూడా మీరు చూశారు, కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్కి వెళ్లారు. ఎక్కడ కూడా ఎక్స్టెన్షన్ అడగలే, మేము టైం కూడా అడగలేదు. వాళ్ళు నోటీస్ ఇస్తే మేము వెళ్ళాం. ఎందుకంటే తప్పు చేయలేదు కనుకనే ధైర్యంగా విచారణకు పిలిచారు. తప్పకుండా వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో విచారణకు మేము వెనుక వెళ్ళట్లేదు. కాకపోతే ఈ ప్రభుత్వం తీరు బాగలేదు కనుక న్యాయవాదులతో నేను వెళ్తాననే కేటీఆర్ గారు అన్నారు తప్ప దాదాపు 45 నిమిషాలు విచారణకు వెళ్లడానికి రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఓపిక్గా కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ ముందు నిలబడ్డారు. దట్ మీన్స్ మేమేం తప్పించుకోవాలని కాదు, ఎందుకంటే మాకు తప్పు చేయలేదు అనేటువంటి పూర్తి నమ్మకం మాకుంది. అక్కడ అసలు అవినీతే జరగలేదు. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి పోకుండా నువ్వు అవినీతి జరిగిందని ఎట్లంటావు? అవినీతే జరిగిన ప్రశ్నే లేదు అక్కడ. ఈ రాష్ట్రం ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ రోజు ఈ కార్ రేసింగ్ ను కేటీఆర్ గారు హైదరాబాద్ తెచ్చారు. బాగా పనిచేశారు. వాస్తవానికి ప్రపంచం మెచ్చుకున్నది, దేశం మెచ్చుకున్నది. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇది మా రాష్ట్రానికి వస్తే బాగుండని చెప్పి ఇతర రాష్ట్రాలు మనతో పోటీ పడ్డాయి. కానీ కేటీఆర్ గారు ఒప్పించి మెప్పించి మన రాష్ట్రానికి తెచ్చి మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేశారు. అంతే తప్ప ఇక్కడ అవినీతి జరగలేదు. ఈరోజు కేవలం ఇది ఒక కక్ష సాధింపు తప్ప ఇంకోటి లేనే లేదు. డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపు చర్యలకు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. సరే, నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మా పోరాటం ఆగదు. మా లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం, మా లక్ష్యం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, మా లక్ష్యం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో అనేక రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టారు. అది కొనసాగింపే మా లక్ష్యం. మేము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మాది తెలంగాణ ప్రజల పక్షం. ఆ తెలంగాణ ప్రజల పక్షాన మేము నిరంతరం పోరాటం చేస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కేసులు ఇంకా కూడా పెట్టొచ్చు, కానీ మేము ఎవరం కూడా అధైర్యపడే ప్రశ్నే లేదు. అందరము కలిసికట్టుగా పార్టీ వీటిని ఎదుర్కొంటుంది. సో కేటీఆర్ గారు కూడా ఆయన సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు. మేమందరం కూడా సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు కేవలం ఒక కుట్రపూరితమైన కేసు. ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు కనుక ఆయన కడిగిన ముత్యంలాగా రేపు బయటకు వస్తారు. మాకు ఆ ధైర్యం ఉంది కనుక, తప్పు చేయలేదు కనుక విచారణకు వెళ్తాం. మేము న్యాయస్థానాలకు సహకరిస్తాం, అధికారులకు కూడా సహకరిస్తాం. మాకు అధికారుల మీద గాని న్యాయస్థానం మీద గాని మాకు విశ్వాసం ఉంది. కేవలం
రేవంత్ రెడ్డి మీద మాకు విశ్వాసం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా తప్పుదో పట్టిస్తున్నాడు కనుక ఆయన ఆలోచనలు మాకు తెలుసు కనుక అందువల్ల ఆయన మీద మాకు విశ్వాసం లేదు కానీ మేము చెప్పాను తప్ప వేరే ఏం లేదు. సో ఇక్కడ ఈ రోజు కోర్టులో వచ్చినటువంటిది కూడా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఏదో శిక్ష పడ్డదనో అసలు కేసే ఓడిపోయిందనో ఏదో తప్పు జరిగిందనే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చి కూతలు కూస్తా ఉన్నారు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు విచారణే ప్రారంభం కాలేదు. ఇది తప్పుడు కేసు, దీన్ని క్వాష్ చేయాలని మేము వెళ్ళాం. ఇక న్యాయస్థానం విచారణ జరగాలి అని అన్నదే తప్ప ఇక్కడ తప్పు జరిగిందనో అవినీతి జరిగిందనో శిక్ష వేసిందో అనే ప్రశ్నే లేదు ఇక్కడ. కానీ కొంతమంది ఏంటంటే ఏదో తప్పుడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఒక గోబల్స్ ను ఒక తప్పుడు వార్తని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు అది మానుకుంటే మంచిదని కూడా మేము వారికి హితవు పలుకుతా ఉన్నాం. సో ఈ రోజు తప్పకుండా మేము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఇది ఒక తుఫైల్ కేసు. మా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు ఇది 100% తుఫైల్ కేసు. ఫైనల్ గా ఇందులో ఎలాంటిది కూడా బయటకు వచ్చేది లేదు. అసలు ₹1 రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే పోయింది లేదు. రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి జరిగిన నష్టమేం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన తప్ప కేటీఆర్ గారు స్వంతగా తన కోసం చేసినటువంటిది కాదు. అందువల్ల మాకు ఆ విశ్వాసం ఉంది కనుక 9వ తేదీ ఆయన ఏసీబీ విచారణకు వెళ్తారు. వెళ్లి అన్ని రకాలుగా మేము సహకరిస్తాం. మేము ఫర్దర్ గా లీగల్ యాక్షన్ మీద మా న్యాయవాదులు ఇచ్చే సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం. నిన్నగాక మొన్న ప్రభుత్వం చేతులెత్తింది కదా, ఇవాళ రైతుల ఇదిలా ఉంటే ఫార్ములా ఈ రేస్ కేసుని అటు ఏసీబీ ఇటు ఈడీ కూడా విచారిస్తున్నాయని తెలిసిందే. ఇవాళ కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లాల్సి ఉండగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయనకు వెళ్ళడం కుదరలేదు. ఈ తీర్పు అనంతరం వస్తానంటూ కేటీఆర్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. కేటీఆర్ విజ్ఞప్తి మీద ఈడీ అధికారులు కూడా స్పందించారు. విచారణకి మరొక తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈడీ తదుపరి చర్యల మీద ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఇదే కేసులో నిన్న ఏసీబీ ఆఫీస్కి విచారణకు వెళ్లిన కేటీఆర్ అక్కడ హాజరు కాకుండానే వెనుదిరిగారు. తన వెంట న్యాయవాదులని అనుమతించకపోవడంతో విచారణకు కూడా వెళ్ళలేదు. దీనిపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దీంతో ఈ నెల 9న విచారణకు మళ్ళీ హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఇక ఏసీబీకి అనుకూలంగా తీర్పు రావడం సరిపోతే తదుపరి నిర్ణయం మీద భారీ ఉత్కంఠ అయితే నెలకొంది. మరి కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ప్రస్తుతం సందిగ్ధంగా ఉంది. సో అరెస్టుకి సంబంధించినటువంటి విషయం మీద, ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి విషయాలు మనం చూసుకుంటే ఈ అరెస్ట్ మీద స్టే ఏదైతే ఉందో దాన్ని ఎత్తేసింది. అండ్ ఏసీబీ వాళ్ళ వాదనలతోటి ఏకీభవిస్తూ దీంట్లో తీర్పు అనేది ఇచ్చింది, క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ. సో ఇదే నేపథ్యంలో మరి ముందు ఏంటి, కేటీఆర్ అరెస్ట్ జరుగుతుందా, తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వెళ్తుందా ఏంటి అనే దాని మీద మరి కాస్త విశ్లేషించుకుందాం. దీనికి సంబంధించి మరింత అంశాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ గారు. పవన్, ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన కేసులో తెలంగాణ ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పుకోవాలి. దీనికి తాజాగా చోటు చేస్తున్న పరిణామమే ఒక నిదర్శనంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో కొద్దిసేపు క్రితం తెలంగాణ ప్రభుత్వం కేవేట్ పిటిషన్ దాఖలు చేసింది. అంటే దాని సారాంశం కేటీఆర్ ఈ ఫార్ములా కేసుకు సంబంధించి కేటీఆర్ ఎటువంటి పిటిషన్ వేసినప్పుడు కూడా ఆ పిటిషన్ తీసుకోవద్దు అని చెప్తూ కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆబ్వియస్లీ మనం చూసాం ఈ రోజు హైకోర్టులో ఆయన ఏదైతే క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తే దాని మీద విచారణ చేపట్టి ఆ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టు ఫుల్ బెంచ్ గా లేదంటే సుప్రీంకోర్టు వెళ్లాలని యోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సంబంధించినటువంటి ఆ నెక్స్ట్ స్టెప్ కు సంబంధించి తన లీగల్ టీమ్ తో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ లోపులోనే తెలంగాణ ప్రభుత్వం ఎవరు ఊహించిన విధంగా ఈ ఒక కేవేట్ పిటిషన్ దాఖలు చేయడం అనేది ఆసక్తిని సంతరించుకుని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా బలంగా ప్రభుత్వం నమ్ముతూ ఉంది. ఇందులో ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో పెద్ద ఎత్తున నిధులు మళ్లింపు జరిగింది, అక్రమంగా నిబంధనలు ఉల్లంఘించి చేశారు కాబట్టి బాధ్యుల్ని శిక్షించాల్సిన అవసరం ఉందన్న నేపథ్యంలో ఒక స్ట్రాంగ్ ఫర్మ్ స్టాండ్ తీసుకున్న నేపథ్యంలో ఈ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే సెర్చ్ వారెంట్ కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, ఐఏఎస్ అరవింద్ కుమార్ కావచ్చు, మరి కొంతమంది ఎవరైతే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారి ఇళ్లలో తనిఖీల కోసం సెర్చ్ వారెంట్ కూడా జారీ చేయడం జరిగింది. సో ఇవాళ కానీ అంటే ఏ క్షణం ఆయన ఎప్పుడైతే సెర్చ్ వారెంట్ జారీ అవుతుందో అప్పుడు ఆ క్షణం నుంచి వాళ్ళకి హక్కులు ఉంటాయి ఆ ఇంటికి వెళ్ళి తనిఖీలు చేయడం కోసం కానీ లేదంటే సోదాలు నిర్వహించుకోవడం కోసం కానీ. సో అయితే వెంకట్ గారు ఒక చిన్న డౌట్ ఏంటంటే నిన్న కేటీఆర్ కూడా ఏసీబీ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న నేపథ్యంలో అంటే ప్రభుత్వం తన ఇంటికి వెళ్ళి సోదాలు చేసేటువంటి అవకాశం ఉందేమో అన్నటువంటి ఒక అనుమానాన్ని ఆయన వ్యక్తపరచడం జరిగింది.
అధికారికంగా ఆయన మీద ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ కావచ్చు, లేదా ఏసీబీ విచారణ నోటీస్ కావచ్చు, దాని తర్వాత సెర్చ్ వారెంట్ అనేది తీసుకున్న తర్వాత వెళ్తారు, కానీ ముందుగా వెళ్ళి ఏం చేసే అవకాశం లేదు కదంటే ఇంట్లో ఏమన్నా దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ దొరికే అవకాశం ఉంది కాబట్టి కేటీఆర్ ఇలా వెనక్కి వెళ్ళారు అనుకోవచ్చా? ఆ ప్రాస్పెక్ట్ కూడా చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ యాంగిల్ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కూడా అగత్యం ఏర్పడింది. ఎందుకంటే కేసు పూర్వపరాలు మనం ఎప్పటి నుంచి చూసినట్టయితే అవి ఎప్పుడైతే మొదట అవుట్ బ్రేక్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పరిణామాలు చూస్తూ అబ్జర్వ్ చేస్తూ వస్తే ఖచ్చితంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆయన మీరు అన్నట్టుగా నిజంగా నిన్న విచారణకి వెళ్లే సమయంలో పోలీసుల మీద నమ్మకం లేదు, నా న్యాయవాదులతో ఉంటే మాత్రం నాకు రక్షణ ఉంటుంది. పోలీసులు నేను విచారణలో ఉన్న సమయంలో ఇంటికి వెళ్ళి ఏదైనా లేనిది కూడా అక్కడ పెట్టేసి ఉన్నది, ఈ విధంగా దానికి లింక్ ఉంది, దాంతో సాక్ష్యాలు దొరికాయని ఒక నిరూపించే ప్రయత్నం చేస్తారని ఒక అనుమానం ఏదైతే వ్యక్తం చేశారో ఆ అనుమానం ఇప్పుడు అంటే నిన్న ఈవినింగ్ కూడా నిజానికి కొన్ని గంటల పాటు తనిఖీలు జరిగాయి అని ఒక వాదన వచ్చినప్పుడు కూడా దాన్ని కొట్టిపారేసిన పరిస్థితి అయితే కొన్ని క్లోజ్ సోర్సెస్ దాన్ని కొట్టిపారేసిన పరిస్థితి. బట్ ఇప్పుడు మాత్రం అధికారికంగా అఫీషియల్ గా ఏసీబీ వారు సెర్చ్ వారెంట్లు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఈ కేటీఆర్ కాకుండా మిగతా ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళ నలుగురు మీద అయితే సెర్చ్ వారెంట్ జారీ అయింది. కేటీఆర్ మీద కూడా సెర్చ్ వారెంట్ తోనే వెళ్లి తనిఖీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దట్ ఏంటంటే ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంటేషన్ కావచ్చు, లేదంటే ప్రూఫ్స్ కావచ్చు, ఇంకేదన్నా కేసు రిలేటెడ్ ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా సేకరించి మరింత ఫర్మ్ చేయాలి, తీవ్రతరం చేయాలి కేసు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏసీబీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. కేటీఆర్ ఏసీబీ కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అవినీతి జరిగిన దగ్గర అసలు విచారణే వద్దని చెప్పి కేటీఆర్ కోర్టుకు పోవడం అనేది అప్రజాస్వామికమని కోర్టు చెప్పడం దీనికి ఒక ఉదాహరణ. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగతనాన్ని దొంగతనం కాదు అని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈరోజు మానవ హక్కుల కోసం పోరాటాలు చేసేటోళ్లకు కోర్టులు బాసటగా ఉంటాయి తప్పితే దొంగల హక్కుల కోసం పోరాటము, దోపిడీదారుల హక్కుల కోసం పోరాటం చేసేటోళ్లకు కోర్టులు, చట్టాలు సపోర్ట్ చెయ్యవనే విషయం కేటీఆర్ తెలుసుకుంటే మంచిది. ఇదేదో ఆ అవినీతి చేయకంటే ముందు, ఆ అక్రమం చేయకంటే ముందు ఉండాల్సిందనేది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కూడా. ఇలా ప్రభుత్వం ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సింది పోయి మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఇష్టానుసారంగా నిధులను ఇతరులకు, ప్రైవేటు వ్యక్తులకు తరలించడం అనేది ఆర్థిక నేరం. అది ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఇంత సోయిని మర్చిపోయి కేటీఆర్ చేసిన ప్రయత్నానికి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వచ్చింది.